ప్రియమైన స్నేహితులందరికీ నా నమస్కారం అండి. నా విజ్ఞప్తి, రేపు అనగా 13 మే 2024 తేదీన జరగబోతున్న మన యొక్క సారస్వత ఎన్నికలు, అటు పార్లమెంటుకి, అసెంబ్లీకి మీ అమూల్యమైన ఓటుని నా కోసం కూటమికి వేయండి. దయచేసి కూటమి పార్టీకి వేసి, ఎక్కడ జనసేన ఉంటే అక్కడ, తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీకి, కమలం గుర్తుకి, సైకిల్ గుర్తుకి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి నా కోసం ఓటేసి గెలిపించండి. ఎందుకంటే నేను ఏంటో, నా వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు. నేను ఎవరికి హాని చేయలేదు, హాని చెయ్యను కూడా. కానీ సహాయం మాత్రం చాలామందికి చేశాను, చేతనైన సహాయం చేశాను. నా వల్ల చాలామంది బాగుపడ్డారు, వాళ్ళు బాగున్నారు కూడా. అంటే నేను మీ దృష్టిలో నేను చేసిన సహాయాలు కావచ్చు, నా పరిచయం కావచ్చు, నా మంచితనం కావచ్చు, నాతో స్నేహం చేసిన మిత్రులు కనుక మీరు నేను మంచివాడిని మీకు తెలుసు కనుక మీరు నన్ను మంచివాడిని గుర్తించారు కనుక, అలాగే నేను మీకు మంచివాడిని అనుకోండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను సపోజ్ ఒక 1% అనుకోండి, నేను మంచిదన్నాలో పవన్ కళ్యాణ్ గారు 100 రెట్లు నాకన్నా మంచివారండి. అంటే నేనే ఇంత మీకు మంచిగా అనిపిస్తే, ఒక స్నేహితుడిగా అనిపించినప్పుడు నాకన్నా కూడా 100 రెట్లు అంత మంచివారిని ఆయన. కనుక దయించి మీరు నన్ను ఎట్లాగా విశ్వసిస్తారు, నన్ను ఎట్లా నమ్మారో స్నేహితుడిగా, అట్లాగా పవన్ కళ్యాణ్ గారు నమ్మని నేను వేడుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి తప్పక సహాయం చేస్తారు, రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారండి. ఇది నేను ఇస్తున్న హామీ అండి. నన్ను నమ్మండి. మిమ్మల్ని అందరూ చేతులు ఎత్తి వేడుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. ఎక్కడైనా పొరపాటున జగన్ గెలిస్తే హిట్లర్ అయిపోతాడు. మనకి స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్రం ఉండదు. ఇప్పుడే అరాచకం పరిపాలన చూశారు, మీరు ఇంకా చూస్తారు. ఎవ్వరు ఏం చేయలేరు. మనం సామాన్యులం, గుర్తుంచుకోండి. మనం సామాన్యులం, మనం ఎవరితో పోరాడలేం. కనుక అటువంటి వ్యక్తి గెలవకుండా చెయ్యాలంటే మనందరి ఓటు నా కోసం దయచేసి కూటమికి ఇవ్వండి. మిమ్మల్ని అందరినీ బతిమాలి వేడుకుంటున్నాను. మన బతుకులు ఒకవేళ జగన్ గెలిస్తే, గెలవడు కానీ ఎందుకో మనం చెప్పలేం కదండి. అందుకే మనందరూ బతిమాలుకుంటే, ఎందుకంటే వేడుకుంటే, ఎందుకంటే ఒకవేళ కలిగిస్తే మన బతుకులు బానిస బతుకులు అయిపోతాయండి. అందరూ సందేహం అక్కర్లేదండి ఎవరికేను. అందుకే ఒక్కసారి నా కోసం కూటమికి ఓటేయండి. ఇట్లు మీ రాఘవరావు. మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితి తప్పు చేయకండి దయచేసి. ఖచ్చితంగా కూటమికి పార్టీలకు ఓటేసి గెలిపించండి. నమో నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై జనసేన. భారత మాతాకి జై. జై హింద్.